నాన్న 2 లివర్లు ఎక్స్ట్రా మొత్తం 1000 అయింది అన్న ఒక్క డైలాగ్ తో కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ గా పాపులర్ అయింది. యూట్యూబ్ ఛానల్సే కాదు మెయిన్ మీడియా కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడింది. అటు తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి కూడా ఫుల్ గా గిరాకీ పెరిగింది. కుమారి ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. కొన్ని ఛానల్స్ ఆమెను షోస్ కి గెస్ట్ గా పిలుస్తున్నాయి. మరికొన్ని సీరియల్స్ లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ టీవీ షోల్లో కుమారి ఆంటీకి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా స్టార్ మా ఛానల్లో బీబీ ఉత్సవం స్పెషల్ ఈవెంట్ లో గెస్ట్ గా కుమారి ఆంటీకి ఆహ్వానం అందింది. ఆ తర్వాత జీ తెలుగులో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్లో ఓ గెస్ట్ రోల్లో ఛాన్స్ వచ్చింది. అంటే ఇప్పటికే ఈటీవీ, మా టీవీ, జీ టీవీలను కుమారి ఆంటీ కవర్ చేసేసింది. పికప్ అండ్ డ్రాప్ చేస్తున్నారట. ఆ షోలకు వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా తెమ్మని చెబుతున్నారట. దాంతో ఫుడ్ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా సీరియల్స్, టీవీ షోల్లో కుమారి ఆంటీకి ఆఫర్లు ఎన్ని వస్తాయో తెలియదు. సెలబ్రిటీగా మారిపోయి బిజీ అవుతున్న కుమారి ఆంటీ తన ఫుడ్ బిజినెస్ మూసేస్తుందా? ఫుల్ టైం సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తుందా? అదే మాట ఆమెను అడిగితే తన ఫుడ్ బిజినెస్ తర్వాతే ఏదైనా అంటోంది. ఒకప్పుడు టీవీల్లో చూసేవాళ్ళని ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకుని వచ్చా అని చెప్పింది. వీలైనప్పుడు సాయంత్రం వేళల్లో దుకాణం కట్టేశాకే షోలకు వెళ్తున్నట్లు కుమారి ఆంటీ చెబుతోంది. కానీ కుమారి ఆంటీ ఈ మధ్య ఫుడ్ బిజినెస్ దగ్గర కనిపించడం లేదంటున్నారు కొందరు. ఆమె భర్త, కొడుకు మాత్రమే ఉంటున్నారట. టీవీ షోలతో బిజీగా మారడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర అప్పుడప్పుడు కనిపించట్లేదని చెబుతున్నారు. టీవీ షోలకు వెళ్ళొస్తే కుమారి ఆంటీకి పైసలు బాగానే ముడుతున్నాయి. ఒక్కో షోకి 50,000 నుంచి 1,00,000 దాకా రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. ఆమె ప్రత్యేకంగా ఇంత కావాలని డిమాండ్ చేయకపోయినా డబ్బులు బాగానే అందుతున్నట్లు సమాచారం. దానికి తోడు వెళ్ళినప్పుడు తన ఫుడ్ కూడా ఆర్డర్ మీద తీసుకెళ్లి నటినట్లు సెట్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తోంది. సో రెమ్యూనరేషన్ తో పాటు ఫుడ్ పైసలు కూడా వస్తున్నాయంటున్నారు. 2 లివర్లు ఎక్స్ట్రా మొత్తం 1000 అని అన్న కుమారి ఆంటీ ఇక ముందు షోకి 1,00,000 రానుపోను ఎక్స్ట్రా అంటుందేమో చూడాలి.